అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబర్స్ పెద్దగా పెరగట్ల, అంటే కొత్త వాళ్ళు రావట్ల. ఉన్న వాళ్ళు అయితే చూస్తున్నారు, బాగానే ఉంది, కానీ కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయించట్ల. దానికి కారణం ఏంటంటే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కట్ల. చూస్తున్నారు, లైక్ కొడుతున్నారు, కానీ వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రిప్షన్ చాలామంది చేయట్లేదు అనమాట. అది కొంచెం సమస్యగా ఉంది. మనది సబ్స్క్రిప్షన్ రేట్ బాగా తక్కువ ఉంది, అందుకే ఈ మధ్య తగ్గాయి అన్నమాట. సో మీ అందరూ చూసిన వాళ్ళు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈనాడులో బ్యానర్ వార్త, ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారండి. ఏఐ, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో మానవాళికి ఏమీ ముప్పు లేదు అని ఒక ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయ్యార్ మాడభూషి ఆయనతో ఇంటర్వ్యూ చేసి ఈనాడులో ఒక బ్యానర్ వార్తగా వేశారు. ఎందుకంటే ఏఐతో మానవాళికి ప్రమాదం, ముప్పు పొంచి ఉంది అని ప్రపంచం మొత్తం భావిస్తున్న తరుణంలో, ముఖ్యంగా దాని మీద పూర్తిస్థాయి అవగాహన లేని వాళ్ళు భావిస్తున్న తరుణంలో, ఒక శాస్త్రవేత్తతో ఒక పెద్ద బ్యానర్ వార్తలో వేయడం, ఒక పెద్ద ఇంటర్వ్యూ చేయడం, అది ఈనాడుకే చెల్లింది. ఈనాడు ప్రత్యేకత అనమాట. ఏఐతో మానవాళికి ముప్పు లేదు, సాంకేతికత ఎంత ఎదిగినా మనుషుల చేతుల్లోనే కీ. కరెక్టే కదా, మనం తయారు చేసిన టెక్నాలజీనే కదా, కాకపోతే ఒక్కోసారి అది మనల్ని శాసించే స్థాయికి వస్తుంది. కొలువులపై ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం, ఫేక్ల ప్రమాదం పొంచి ఉంది. ఈనాడుతో బాత్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ హరీష్ తయ్యార్ మాడభూషి. వేగంగా దూసుకెళ్తున్న కృత్రిమ మేధ ఏఐ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. అందిస్తున్న సౌకర్యాలను చూసి ఆనందిస్తున్న మునుముందు అది మనిషిని మించిపోతుందని, మానవాళికి ముప్పుగా పరిగణిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మస్క్, జుకర్బర్గ్ లాంటి వారితో పాటు అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఏఐ పరిశోధనలను ఆపేయాలనే పిలుపునిచ్చారు. అయితే ఏఐ పనితీరుపై అధ్యయనం చేస్తున్న ఇంగ్లాండ్లోని బాత్ విశ్వవిద్యాలయం తాజాగా తీపి కబురు చెప్పింది. కృత్రిమ మేధతో మానవాళి మనుగడకు వచ్చిన ముప్పేమీ ఉండబోదని స్పష్టం చేసింది. ఏఐ ఎంత ఎదిగినా దాని తాళం మనిషి చేతుల్లోనే ఉంటుంది అని భరోసా ఇస్తుంది అనమాట డాక్టర్ హరీష్ గారికి. సో దాని మీద ఏఐ విషయంలో అనుమానాలు ఏంటి, అసలు మనుషులకు భయం ఏంటి, దాంతో ఫేకుల ప్రమాదం పొంచి ఉంది. ఫేకులు ఆల్రెడీ డీప్ ఫేకులు తయారవుతూనే ఉన్నాయి. ఏఐతో ఇప్పుడు మనకు ఏదైనా ఒక సినిమా పాట మంచి ట్రెండింగ్లో ఉన్న పాట రిలీజ్ అయితే దానిలో జగన్మోహన్ రెడ్డి గారో, చంద్రబాబు గారో, రేవంత్ రెడ్డి గారో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, షార్ట్స్ కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవన్నీ కూడా ఏఐతో చేసినవి. అంటే ఫేక్లు విపరీతంగా తయారవుతున్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత, అది ఫేక్ అని ఈజీగా తెలిసిపోద్ది. ఏఐతో డీప్ ఫేక్ తయారు చేస్తే ఎస్ అది ఫేక్ అని ఈజీగా కనిపెట్టేయచ్చు. ఆ ఫేసు, ఆ ఆకృతి, అదంతా కూడా తెలిసిపోద్ది. అదే ఇది ఏ ఇమేజ్ రా అంటారనమాట. చూసిన వెంటనే ఇది ఏఐతో చేసిన వీడియో ఎడిటింగ్ రా అంటారు. అట్లా తెలిసిపోద్ది. కాబట్టి ఏఐతో ముప్పు ఏమీ లేదు అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది అందుకే బ్యానర్లో వేశారనమాట. ఈనాడు సండే కదా, సో ఇటువంటి వార్తలు ఈనాడులో బ్యానర్లో వేస్తారు. 2వ పేజీలో కూడా వేశారు పెద్దది. ఇదే వార్తని 2వ పేజీలో కూడా ఇదిగోండి, ఏఐతో మానవాళికి ముప్పు లేదు అని ఒక పెద్ద ఇంటర్వ్యూ వేశారు. వీలైతే మీరు పాజలో పెట్టుకొని స్క్రీన్ అలా పాజలో పెట్టుకొని జూమ్ చేసుకొని చదివితే చదవచ్చు, లేదా మీరు ఈ పేపర్ ఓపెన్ చేసుకొని చదివినా చదవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ, వేతనంలో 50% వచ్చేలాగా కొత్తగా యూపీఎస్ ఒకటి తీసుకొస్తున్నారంట. 25 ఏళ్ళు సర్వీస్ ఉంటే వర్తింపు, మిగిలిన వారికి సర్వీస్ని బట్టి ఉంటుంది. ఎన్పిఎస్లోని 23 లక్షల మందికి ప్రయోజనం. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. అత్యంత వివాదాస్పదమైన భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో యూనిఫైడ్ పెన్షన్ పథకం, అంటే ఏకీకృత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో 50% పెన్షన్ రానుంది. మిగిలిన వారికి సర్వీస్ను బట్టి పెన్షన్ వర్తిస్తుంది. కనీస పెన్షన్ రావాలంటే 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. సో సిపిఎస్ స్థానంలో ఇప్పుడు యూపీఎస్ని తీసుకొచ్చిందనమాట. అది ఉద్యోగులకు ఆర్థిక భద్రత అని చెప్తున్నారు. దీని మీద ఉద్యోగ సంఘాల వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది.
అయితే దీని మీద విధి విధానాలు పూర్తిగా వచ్చిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. యూపీఎస్తో ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవంతో పాటు ఆర్థిక భద్రత సమకూరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులను చూసి గర్విస్తున్నాం. వారికి యూపీఎస్ గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఒక రకంగా మంచిదేనేమో. ఇన్నాళ్ళు ఏదో బలవంతంగా కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించేటట్టు పెట్టించి వీళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏకీకృత విధానం తీసుకురావడం, ఇదిగోండి ఆంధ్రప్రభలో దాని గురించి కరెక్ట్గా రాశారు. వచ్చే ఏప్రిల్ నుంచి విజ్ఞానధార ఉద్యోగుల సామాజిక భద్రతకు ఏకీకృత పెన్షన్ పథకం. సర్వీసులో 25 ఏళ్ళు నిండిన వారికి పూర్తి పెన్షను, 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే 10,000 పెన్షను, సర్వీస్లో ఉండగా చనిపోతే భార్యకు 60% పెన్షను, బయో E3 విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్, ఇంటర్న్షిప్ 11-12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్కు ఆమోదం. కేంద్ర మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించే పెన్షన్ నిర్ణయం తీసుకుంది. అట్లా ఈ పెన్షన్ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచిదే అని అంటున్నారు. దీని మీద ఉద్యోగ సంఘాలు వాళ్ళతోని మాట్లాడిన తర్వాత మనం చెప్పొచ్చు. ఇదిగోండి అన్నిటిలో కూడా వార్త వేశారు. ఆంధ్రజ్యోతిలో కూడా కొత్త పింఛన్ పథకం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి. 25 ఏళ్ల సర్వీస్ ఉంటే చివరి 12 నెలల మూల వేతనంలో 50%, 10 ఏళ్ల సర్వీసుకు బట్టి పింఛన్ 10,000 ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం అని వేశారన్నమాట. అది బాగానే ఉంది. తర్వాత 38,000 చెరువులకు మహర్దశ, సమీప జలవనరుల్లోంచి మళ్లింపు, కొత్తగా కాలువల తవ్వకం, చిన్న నీటి వనరుల విభాగం ప్రణాళిక. అంటే సమీప జలవనరుల్లోంచి మళ్లింపు అంటే ఇప్పుడు 38,000 చెరువులను గుర్తించారంటండి. ఆ చెరువులను నీటితో నింపుతారంట. కరెక్టే. కానీ ఆ చెరువులను నీటితో నింపడానికి సమీప జలవనరులు అంటే ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా ఎక్కడో మారుమూల కొన్ని చెరువులు ఉంటాయి. దానికి సమీప జలవనరులు అంటే ఎక్కడో వంశధార, నాగావళి ఉంటుంది. లేదా అంతకు మించి ఉంటే పెద్ద చెరువులు ఉంటాయి. ఇప్పుడు ఆ జిల్లా మొత్తం మీద 2 నదులు ఉన్నాయి, వంశధార, నాగావళి. మధ్యలో ఇంకా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. గడ్డలు అంటే ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసు. కాలువలు, ఆ కాలువల్లోకి నీళ్ళు రావాలన్నా సరే ఈ వంశధార, నాగావళి పాయల నుంచే, నీటి పాయల నుంచే రావాల్సి ఉంటుంది. సో వాళ్ళు గేట్లు ఎత్తితే గడ్డల నుంచి నీళ్ళు వస్తాయి. సో అంటే వాటిని చెరువుల్లో నింపుతారు. దగ్గరలో ఉన్న చెరువుల్లోంచి ఈ గడ్డల్లోంచి, అంటే కాలువలు తవ్వి, అదే చెప్పారు కొత్తగా కాలువల తవ్వకం. అంటే ఎక్కడైతే నీటి కాలువలు, నదుల్లోంచి కాలువల ద్వారా నీరు ప్రవహిస్తుందో ఆ కాలువల నుంచి కొత్తగా మరో రూట్లో కాలువలు తవ్వి చెరువులోకి నీటిని మళ్లిస్తారనమాట. చెరువులు నింపుతారు. అలా రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని చెరువులను నీటితో నింపాలని తరచూ జలవనరుల శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. తదనుగుణంగా తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్న నీటి వనరుల విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకొని ఏం చేస్తే అన్ని చెరువులను నింపొచ్చు, తద్వారా సాగు, తాగునీటిని అందుబాటులోకి తేవచ్చో అధికారులతో చర్చించారు. అక్కడ వ్యక్తమైన ఆలోచనల మేరకు అన్ని జిల్లాల్లో మంచినీటి చెరువులను సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు. సో సమీపంలో నదులు, రిజర్వాయర్లలో ఉన్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువుల్లోకి మళ్లించి చెరువులు నింపుతారంట. సో విషయం అయితే బాగానే ఉంది. అది ఎంతవరకు అమలు చేస్తారు అనేది చూడాలి. నదులు, రిజర్వాయర్లతో చెరువులు అనుసంధానం. రాష్ట్ర వ్యాప్తంగా 38,445 చిన్న చెరువులు ఉండగా వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 206 టీఎంసీలు. ఈ చెరువుల కింద సాగయ్యే ఆయకట్టు 25 లక్షల ఎకరాలు. మంచిదే, తాగునీరు, సాగునీరు చెరువుల ద్వారా కూడా అందుద్ది. సో ఆ చెరువుల్ని పనిగా ఈ చెరువుల ఆక్రమణలు కూడా తీసేయాలి. చాలా చోట్ల చెరువులు కుచించుకుపోయాయి, ఆక్రమించేసుకున్నారు. సాగు చేసుకోవడం, చెరువులో నీళ్లు లేవనుకోండి, దాని మీద ఏదో ఒక పంట సాగు చేస్తారు. ఎప్పుడైతే సాగు ప్రారంభమైందో అక్కడికి ఇంకా నీళ్ళు రావు. ఒకవేళ వర్షం పడినప్పుడు వచ్చినా తాత్కాలికంగా నీళ్ళు నుండి మళ్ళీ పోతాయి. చెరువుల ఆక్రమణలు ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద సమస్య. హైదరాబాద్లో ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా జలపాతాల్లా మారుతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? ఆక్రమణలు, చెరువుల ఆక్రమణలు, నీటి వనరుల ఆక్రమణలు, ఖాళీ స్థలాల ఆక్రమణలు. సేమ్ మన రాష్ట్రంలో కూడా చెరువుల ఆక్రమణలు విపరీతంగా ఉన్నాయి. 100 ఎకరాలు ఉన్న చెరువు ఒక 30-40 సంవత్సరాల కింద 100 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు కనీసం 20 ఎకరాలు కూడా ఉండదు.
మీ ఊరిలోనే మీ ఊరు చెరువు గురించే మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడండి. మీ ఊరిలో మీ ఊరు చెరువు గురించి ఆలోచించండి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో. నాకు కూడా తెలుసు మా చిన్నప్పుడు మా ఊరిలో చెరువు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో. సో అట్లా చెరువుల్ని మహర్దశ పట్టించే ముందు వీలైతే చెరువుల ఆక్రమణలు తొలగించడానికి ఒక పెద్ద కఠినమైన నిర్ణయం తీసుకోండి. చెరువుల ఆక్రమణలు తొలగించడానికి రెవెన్యూ విభాగం చాలు. వాళ్ళకి తెలుసు ఏ చెరువు ఎంత విస్తీర్ణం ఉందో. వెళ్ళి సర్వే చేసి మొత్తం ఆక్రమణలు తొలగిస్తే అయితే అవుద్ది, కాంట్రవర్సీ అవుద్ది, వివాదం అయితే అవుద్ది. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం. హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా చర్యలు. ఎఫ్టీఎల్లో ఉన్నందుకే కూల్చాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్. అంగుళం కూడా ఆక్రమణ లేదు. నాగార్జున. ఏ ఒక్కరు కూడా అవును మేము ఆక్రమించామని చెప్పుకోరలే, అది కామన్. అందుకే దానిలో క్రమంగానే నాగార్జున గారు కూడా అంగుళం కూడా ఆక్రమణ లేదు అని చెప్పారు. కానీ ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఆక్రమణలో ఉన్నట్టుగా ఎప్పటి నుంచో వార్తలు ఉన్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన వార్త కాదు. కొత్తగా ఏమీ హైడ్రా వెళ్ళి కూల్చేయలేదు. 2015లోనే ఆల్రెడీ ఈ ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇచ్చారు. ఎన్ కన్వెన్షన్ అనేది దాదాపుగా 10 ఎకరాల్లో నిర్మాణం ఉంది. అందులో 6.5 ఎకరాలు సొంత పట్టా భూమి, 3.5 ఎకరాలు మాత్రం ఈ చెరువు యొక్క భూమిని ఆక్రమించుకొని కట్టారు అనేది ఒక ప్రధాన ఆరోపణ అన్నమాట. సో దాని మీద ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. చివరికి హైడ్రా నిన్న కొంచెం గట్టిగా వచ్చారు. దాని మీద నాగార్జున గారు ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళడం, కోర్టు కూడా ఇమీడియట్గా స్టే ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు కోర్టు వేదికగా హోరాహోరీ వాదనలు జరుగుతాయి. అది చెరువు భూమే అని హైడ్రా కనుక కోర్టులో నిరూపిస్తే నాగార్జున గారు ఆ భూమిని వదులుకోవాలి, అది చెరువు తీసుకుంటారు. లేదు అది ఒకవేళ తన సొంత భూమే, అది పట్టా భూమే, అది ఆక్రమణ కాదు అని నాగార్జున గారు కోర్టులో నిరూపించుకుంటే ఇప్పుడు ఈ కూల్చేసిన భవనం యొక్క నష్టపరిహారాన్ని హైడ్రానే నాగార్జున గారికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వమే నాగార్జునకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో అయితే నాకు తెలిసినంత వరకు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన కక్షగట్టి చేశారనడానికి లేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉంది. అంతకుముందు తెలంగాణ విభజనకు ముందు కేసీఆర్ గారు కూడా చెప్పారు ఇలా ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలో ఉంది అని. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఆక్రమణలో ఉంది, లక్షనాగలతో దున్నేస్తాం, ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలో ఉంది, కూల్చేస్తాం అని చెప్పారు కేసీఆర్ గారు. కానీ ఇద్దరు జోలికి వెళ్ళాలి. సరే, తర్వాత మంకీ పాక్స్ నిర్ధారణ కిట్ వచ్చేసింది. దేశీయంగా తయారైన తొలి ఆర్టీపీసీఆర్ ఏపీ మెడ్టెక్ జోన్ ఘనత. విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ మరో ఘనత సాధించింది. తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎంపాక్స్ మంకీ పాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసిందంట. మంచిది. తర్వాత నగర వనాల అభివృద్ధికి 15.4 కోట్లు తొలి విడతగా మంజూరు చేసిన కేంద్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సగం మంది విద్యార్థులు ఆ 4 దేశాలకే. విదేశీ విద్యలో భారతీయుల ప్రాధాన్యం అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లకే. 2025లో 15 లక్షల మందే విదేశాల్లో చదువులు. తొలి 3 స్థానాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ నివేదిక. ఎక్కువగా ఆ 4 దేశాలకే వెళ్తున్నారంటండి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్కే ఎక్కువ మంది వెళ్తున్నారంట. నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ అక్కడ నుంచే ఉన్నారు. నాకు ఒక్కోసారి మెసేజ్లు పెడతారు తెలుసా, ఎక్కడెక్కడ నుంచి ఉన్నారనేది. అయితే ఎక్కువగా నాకు అమెరికా నుంచి ఎక్కువ మెసేజ్లు వస్తాయి, ప్లస్ కెనడా నుంచి వస్తుంటాయి. మేము మీ సబ్స్క్రైబర్స్ ఇక్కడ ఉంటున్నామని. నాకు ఆశ్చర్యకరంగా ఉగాండా నుంచి, నైజీరియా నుంచి, అంటే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా మీ సబ్స్క్రైబర్స్ అండి, మేము ఇక్కడ ఉన్నాము, తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ మందే ఉంటారు అని చెప్తున్నప్పుడు భలే సరదా అనిపిస్తుంది నాకు. తర్వాత ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీ వార్తలు. రెండో పేజీకి వెళ్తే తెదేపా కార్యాలయంపై దాడి కేసులో 15 మందికి షరతులతో కూడిన బెయిల్ అంట. నిందితుడు రబ్బానీకి నిరాకరణ. కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో 15 మంది నిందితులకు హైకోర్టు షరతులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఓకే. అచ్యుతాపురం సత్య ప్రమాదంపై అఫిడవిట్లు దాఖలు చేయండి ఎన్జీటీ. ఇక ఇసుక కొరత ఉండదు. పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతి. నదీ గర్భంలో గనుల శాఖ ద్వారా తవ్వకాలు. పట్టాదారుకు టన్నుకు 66 రూపాయలు చెల్లింపు.
వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదన. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కంటే అప్పుడు ఉంటుందండి అసలైన అవినీతి. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు అనేది ఒక పెద్ద బోతు. కోర్స్ తప్పదు, ఇసుక కొరత ఉన్నప్పుడు పట్టా భూముల్లో తప్పదు. ఇప్పుడు మీ భూముల్లో, ఇప్పుడు నాకు తెలిసి ప్రకాశం జిల్లా, నేను అక్కడ పనిచేశాను కాబట్టి నాకు బాగా తెలుసు, కొన్ని భూముల్లో ఇసుక ఉంటుంది, ఇసుక లభ్యత ఉంటుంది, తీర ప్రాంతాల్లోని భూముల్లోనే అక్కడ ఇక్కడ. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మద్దిపాడు దగ్గర గుండ్లకమ్మ పక్కన ఆనుకొని ఉన్న కొన్ని భూముల్లో, పట్టా భూముల్లో ఇసుక ఉంటుంది. సో అది ఒక 10 ఎకరాల్లో ఇసుక తవ్వుతాము అని చెప్పి పర్మిషన్ తీసుకుంటారు గనుల శాఖ దగ్గర. 10 ఎకరాల్లో తవ్వుతాము అన్నది 50 ఎకరాల్లో తవ్వుతారు, ప్లస్ 10 మీటర్లు తవ్వుతాను అన్నది 100 మీటర్లలో తవ్వుతారు. సో అనుమతులు ఒకదానుకుంటే తవ్వకాలు వేరేలా ఉంటాయి అన్నమాట. అది రెగ్యులర్గా జరిగేది, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు వెళ్ళి ఆపలేరు. చీరాల, బాపట్ల, తర్వాత ఇవన్నీ అంటే అది పట్టా భూముల్లో తవ్వినవన్నీ కూడా ఆ వ్యవహారాలే జరుగుతాయి. అయితే ఇప్పుడు తప్పదు, ఇసుక డిమాండ్ను, కొరతను అధిగమించాలి అంటే, డిమాండ్కి సరిపడా సప్లై చేయాలి అంటే పట్టా భూముల్లో అనుమతులు ఇవ్వాలి. అయితే అవినీతి లేకుండా చూసుకుంటే కొంత బెటర్. అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద మృతి, స్వచ్ఛంద సేవలతో విశేష గుర్తింపు. అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మరణించారంటండి. తర్వాత 34 కేంద్రాల్లో ఇసుక బుకింగ్, వేబిల్లులు ఉన్న వాహనాలకే నిల్వ కేంద్రాల్లో అనుమతి. తర్వాత ఇది చూడండి ఈ వార్త, 400 సమాధులు తవ్వి శ్మశానం కబ్జా చేసిన పిన్నెల్లి బినామీ, జగన్ బంధువునని బెదిరించి మహిళ భూమి ఆక్రమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో కబ్జా కుట్రలో, తెదేపా కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన వైకాపా భూబాధితులు. మాచర్లలోని ఒడ్డెరల శ్మశాన వాటికను వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బినామీ రాయవరపు శంకరమూర్తి కబ్జా చేసి అందులో 400 సమాధుల్ని తవ్వించారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఒడ్డెరలపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. మాకు న్యాయం చేయండి అని మాచర్లకు చెందిన బండారు శ్రీనివాసరావు వాపోయారంట. చూసారా, శ్మశానం కబ్జా చేసి సమాధులను తవ్వారంటండి. దారుణం కదా. టీడీపీ ఆఫీస్కి ఫిర్యాదు వచ్చిందంట. 30 అడుగుల మేర మట్టి తవ్వి పొలం జాడ లేకుండా చేశారు. తన పొలంలోనే 5.81 సెంట్ల భూమిలో 30 అడుగుల మేర అక్రమంగా మట్టిని తవ్వి తరలించారని, భూమి ఆనవాళ్లు లేకుండా చేశారని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లపల్లికి చెందిన పాలడుగు కస్తూరి ఫిర్యాదు చేశారంట. జైలు నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల, గనుల వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ నజర్. ఇదిగోండి, వెలుగులోకి అనంతబాబు అసభ్య వీడియో మార్ఫింగ్ చేశారన్న ఎమ్మెల్సీ. ఈవెన్ అంటే ఎవరి వీడియోలు రిలీజ్ అయినా ఫస్ట్ వాళ్ళు చెప్పేది మార్ఫింగ్ చేశారనే చెప్తారు. అవును అది నా వీడియోనే అని ఎవరూ చెప్పరు. అది కామన్, క్వైట్ కామన్. అయితే అది మార్ఫింగ్ అవకాశాలు ఉన్నాయా లేవనేది ఆ వీడియో చూస్తే మన కామన్ సెన్స్, మన మైండ్కి మనం పరీక్ష పెట్టుకోవాలి. ఇది వైసీపీ వాళ్ళేమో అవును మార్ఫింగ్ వీడియో అంటారు, టీడీపీ వాళ్ళేమో అవును ఒరిజినల్ వీడియో అంటారు. కానీ మనకు తెలుసు కదా అది ఒరిజినల్ మార్ఫింగో, అది చూస్తే అర్థమవుతుంది కదా మార్ఫింగ్ వీడియోనో ఒరిజినల్ వీడియోనా అనేది. సో ఇప్పుడు ఆ ఉంగరాలు, ఆ చేతులు, ఆ హెయిర్ స్టైలు అదంతా కూడా అంత క్లియర్గా మార్ఫింగ్ చేశారని ఆయన చెప్తున్నారు. సో వైకాపా నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రచ్చకెక్కింది. మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన అనంతబాబు బెయిల్పై బయటకు వచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు అవతల వారితో మాట్లాడుతూ వారికి ముద్దులు పెట్టడంతో పాటు జుగుప్సాకరంగా ప్రవర్తించినట్లుగా ఉంది. ఈ విషయాన్ని అనంతబాబు వద్ద ప్రస్తావించగా అదంతా మార్ఫింగ్ వీడియో అని కొట్టిపడేశారు. ఓకే, సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే తరలిపోతున్న ప్రాణాలు, రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రోగాలు, పారిశుధ్యం దారుణం, దోమల దండయాత్ర, చెలరేగుతున్న సీజనల్ వ్యాధులు, గిరిజన గ్రామాల్లో విషజ్వరాలు, డెంగీ మలేరియాతో జనం విలవల, పార్వతీపురం మన్యంలో ఒక్కరోజు వ్యవధిలో తల్లి కుమార్తె మృతి, పెరిగిన డయేరియా కేసులు, వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలు, వైద్య మున్సిపల్ పంచాయతీ శాఖల మధ్య సమన్వయం కరువు, ఫీవర్ సర్వే ఆలోచన లేదు, వరుసగా మరణాలు నమోదవుతున్నా చలనం లేని సర్కారు అని సాక్షి స్టైల్ ఆఫ్ వార్త ఒకటి రాశారు. రాష్ట్రంలో జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అని. కరెక్ట్, రాష్ట్రంలో అయితే జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, విష జ్వరాలు వస్తున్నాయి, డెంగీ మలేరియా కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి.
రక్త పరీక్షల్లో కూడా బయటకు రావట్లేదు ఏముంది అనేది. నాకు తెలిసి ప్రతి ఇంటిలో కూడా జ్వర బాధితులు ఉన్నారు అనుకుంటున్నా. అయితే దీనిలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా లేదా అనేది కొత్త ప్రభుత్వం కదా అని చెప్పడానికి లేదు. ఇటువంటి సీజనల్ వ్యాధుల విషయంలో ఏ ప్రభుత్వమైనా నిన్న అధికారంలోకి వచ్చినా ఆ నెక్స్ట్ డేనే సీజనల్ వ్యాధుల కంట్రోలింగ్కి ఇమీడియట్గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరం సోకిన ఓ మహిళ ఆమె కుమార్తె ఒక్కరోజు తేడాతో మృత్యువాటు పడడంతో ఆ కుటుంబ పెద్ద పరిస్థితి దయనీయంగా ఉందంట. ఇదిగోండి తల్లి కుమార్తెలు ఒకే రోజు. ఊరు ఓడ చెత్తగొట్టలు. తాజాగా ఒక్క పంచాయతీలోనూ చెత్తను సేకరించడమైనా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రబలుతున్న వ్యాధులు. గతంలో 90% పైగా గ్రామాల్లో ఇంటింటా సేకరణ, పంచాయతీలపై భారం పడకుండా యంత్రాల సరఫరా అని ఇచ్చారు. సో సాక్షికి ఇప్పుడు అర్జెంటుగా జ్వరాలు గుర్తొచ్చేసాయి, పంచాయతీల్లో చెత్తబట్టల గురించి గుర్తొచ్చేసింది. సో అది బ్యానర్ వార్తలో రాశారు. గుంటూరు జీజీహెచ్లో ఓపీ వద్ద క్యూ లైన్లో భారీగా బారులు తీరిన రోగులు. ఇది కరెక్టే, ఇట్లా సాక్షిలో రాశారు. ఈ వార్త అయితే కరెక్టే. ఈ వార్త ఇంటెన్షన్ మేబీ పొలిటికల్గా తప్పు అయితే అవ్వచ్చు, కానీ వార్త అయితే మాత్రం కరెక్టే. రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, సీజనల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి, వేధిస్తున్నాయి చాలా వరకు. తర్వాత పెన్షన్ భద్రత. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ పథకం, అది నాకు చెప్పుకున్నాం కదా అది. తర్వాత పులిచింతలకు గోదావరి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి కృష్ణా అనుసంధానానికి డిపిఆర్ను రూపొందించిన ఎన్డబ్ల్యూడిఏ. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద 366 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం. రిజర్వాయర్కు అనుబంధంగా రివర్స్బుల్ టర్బైన్లతో జల విద్యుత్ కేంద్రం. ఇచ్చంపల్లి రిజర్వాయర్ను పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానిస్తూ కాలువ. ఇందులో 12 కిలోమీటర్ల సొరంగం తవ్వకం. పులిచింతల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీరు. దీంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు లబ్ధి. బాగుందండి ప్రాజెక్టు, ప్లానింగ్ బాగుంది. 366 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్లీ గోదావరి నది మీద, కృష్ణా నది మీద ఎక్కువగా రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ గోదావరి నది మీదే లేవు. గోదావరి జలాలే ఎక్కువగా వేస్ట్ అవుతున్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి. సో గోదావరి నది మీద రిజర్వాయర్ల కోసమే 1970లోనే పోలవరం ప్రాజెక్టును ప్లాన్ చేశారు. దాన్ని 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దాన్ని పట్టాలెక్కించారు. సో పోలవరం తరహాలోనే గోదావరి నది మీద ఇది ఇచ్చంపల్లి దగ్గర ఒకటి ప్రాజెక్టు డిపిఆర్ అనేది, ఇది కరెక్టే. ఇది నేను ఒకసారి కనుక్కుంటాను. తర్వాత కన్వెన్షన్ కూల్చివేత అని ఒకటి ఇచ్చారు. తర్వాత అచ్యుతాపురం ఘటన బాధితులకు వైఎస్ఆర్సీపీ అండ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం, గాయపడిన ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున అందజేత. సహాయక చర్యలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న బొత్స సత్యనారాయణ. విపక్షం కదా, ఎవరు కూడా అవును ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పలేరు కదా. సో మీ పని మీరు చేస్తున్నారు, చేసుకోండి. అసెన్షియాపై ఎన్జీటీ సుమోటో విచారణ. కేసుల్లో కాలుష్య నియంత్రణ మండలి కలెక్టర్ను ఇంప్లీట్ చేసిన ధర్మాసనం. ఓకే. తర్వాత పూణే వద్ద పేలింది ఏపీ సీఎం హెలికాప్టర్. సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకోవాల్సిన హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం అంటండి. సీఎం చంద్రబాబు నాయుడు సేవల కోసం తీసుకొస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ శనివారం పూణే సమీపంలో కూలిపోయింది. ఇక్కడికి తీసుకొస్తుండగా అక్కడ కూలిందంట. తర్వాత ఇసుక కష్టం ఇంతింత కాదయ్యా, అస్తవ్యస్తంగా మారిపోయిన ఇసుక సరఫరా. బుకింగే కష్టం, సామాన్యుడికి దొరకడం గగనమే. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయిన ఇసుక కష్టాలు. బుక్ చేసుకున్న లోడింగ్కు 2-3 రోజుల సమయం, తడిసి మోపుడవుతున్న రవాణా ఛార్జీలు. సో ఇది ఇసుక కష్టాల మీద మనం కూడా ఏమైనా ఒక సెపరేట్ టాస్క్ చేద్దామా, దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవునన్నా చేద్దామన్నా అని ఎవరైనా చెప్తే మీ నియోజకవర్గాల్లో లేదా మీకు దగ్గరలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర లేదా రీచ్ల దగ్గరకు వెళ్ళి 1 గంట పరిశీలిద్దాం. అది అంటే అది నా ఒక్కడి వలన అవ్వదు, లేదా నేను మా టీం ఒక 4-5 అవ్వదు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద నా సబ్స్క్రైబర్స్ అందరూ, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితేనే అవుద్ది. ఇంట్రెస్ట్ ఉంటే నేనే టాస్క్ చెప్తా, ఏ టైంలో వెళ్దాం, ఏ టైంలో మనం వెళ్ళి పరిశీలిద్దాం, అక్కడ పరిస్థితిని ఎలా చూద్దాం అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కింద మెయిల్ చేయండి. ఓకే అన్న చేద్దాం, నేను కూడా వస్తాను, లేదా నేను కూడా మీరు చెప్పండి, నేను మా ఊర్లో మా రీచ్ పరిశీలిస్తాను అని అంటే ఒకసారి చూద్దాం అసలు ఓవరాల్ పరిస్థితి. అయితే దానికంటే ముందు ఇసుక విషయంలో కష్టాలు ప్రభుత్వానికి కూడా అర్థం కావట్లేదు, ఎలా తీర్చాలో ఏం చేయాలో. సో ఇవన్నీ సాక్షి వార్తలు. తర్వాత ఆంధ్రజ్యోతికి చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. వన మహోత్సవం, ఊరు వాడ కదలండి, పచ్చని మొక్కలు నాటండి అని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పరుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహిస్తారంట.
ఒక్క ఒక్క కిక్కు కథ, థ్రిల్లర్ స్టోరీ, హవాలాదారి, మాఫియా మాదిరి. జగన్ హయాంలో నడిచిన కమిషన్ చిత్రం. తెర వెనుక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆధ్వర్యంలోనే మద్యం కమిషన్ల వసూలు. కంపెనీల ప్రతినిధులతో ప్రకాష్ కాలింగ్. విదేశీ సిమ్లతోనే మొత్తం మంత్రాంగం. ప్లేసు టైము ఫిక్స్ చేసి నగదు మార్పిడి. ఎవరో వస్తారు, తీసుకుని వెళ్తారు. అంతిమంగా చేరింది మాత్రం నాటి సర్కారు పెద్దలకే. 5 ఏళ్లలో 3,000 కోట్లకు పైగా కలెక్షన్. మధ్యలో కసిరెడ్డి సొంత బ్రాండ్ల అమ్మకం. 4 ఏళ్లలో 1.25 కోట్ల కేసుల ఆర్డర్లు. అంటే ఇది మద్యం స్కామ్ మొత్తం కాదు. 3,000 కోట్లు కేవలం కమిషన్ల విలువ 3,000 కోట్లు. ఎవరో వస్తారు, కోడ్ చెప్తారు, డబ్బు సంచి తీసుకెళ్ళిపోతారు. ఇది మాఫియా స్టైల్. జగన్ హయాంలో మద్యం దందాలో కమిషన్ల వసూలు కూడా అచ్చం ఇలాగే సాగింది. గత 5 ఏళ్లలో మద్యంపై వసూలు చేసిన కమిషన్లు 3,113 కోట్లు. ఇంత భారీ స్థాయిలో ముడుపులు వసూలు చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఇన్ని వేల కోట్లు ఎలా వసూలు చేశారు? ఎవరికి దొరకకుండా ఇంత డబ్బు ఎలా చేతులు మారింది? మూడో కంటికి తెలియకుండా 1,000 కోట్లు వసూలు చేయించింది ఎవరు? మద్యం కంపెనీ వర్గాలు చెబుతున్న పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలి, షాపుల్లో ఏ బ్రాండ్లు అమ్మాలి అనేది అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి నిర్ణయిస్తే, ఆర్డర్లు పొందిన కంపెనీల నుంచి కమిషన్ల వసూలేమో ఈ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చూసుకున్నాడంట. అట్లా ఇదిగోండి ఏ బ్రాండ్లకు ఎంతెంత ఆర్డర్లు ఇచ్చారు, ఆ ఆర్డర్ల నుంచి ఎంత కమిషన్ తీసుకున్నారు అనేది రాశారనమాట ఇక్కడ. తర్వాత ఇదంతా అంటే మద్యం స్కామ్లో ఇది ఒక పార్ట్ మాత్రమే. మద్యం స్కామ్లో కేవలం ఇది ఒక పార్ట్ను మాత్రమే రాసుకొచ్చారు ఇట్లా. తర్వాత ఆరోగ్య ధీమా అందరికీ బీమా. ఇది కరెక్ట్ అండి. యాక్చువల్లీ నన్ను అడిగితే ఆరోగ్యశ్రీ స్కీమును తీసేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 25 లక్షలతో ఆరోగ్య బీమా ఇవ్వడం మంచిది. ఆరోగ్యశ్రీ స్కీమ్ని పూర్తిగా తీసేయచ్చు. అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఆరోగ్యశ్రీ స్కీమ్ని తీసేసి ఆరోగ్య బీమా ఇవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీలో లేను. ఆరోగ్యశ్రీనే కాదు, నాకు ఏ ప్రభుత్వ పథకము రాదు. ఆ మాటకు వస్తే ఏ ప్రభుత్వ పథకం నేను తీసుకోవట్లా. 2009 నుంచి రేషన్ కార్డు కూడా లేదు. వైట్ రేషన్ కార్డు తీసుకోలేదు. ఆ తర్వాత ఏ ప్రభుత్వ పథకాన్ని నేను తీసుకోలేదు. జర్నలిస్టులకు ఇచ్చే బస్ పాసులు కూడా నేను తీసుకోవాలి. జర్నలిస్టులకి ఫ్రీగా బస్ పాసులు ఇస్తారు, అవి కూడా తీసుకోవాలి. జర్నలిస్టులకి హెల్త్ కార్డులు ఇస్తారు, అవి కూడా తీసుకోవాలి. ప్రైవేట్గా సంవత్సరానికి ఫ్యామిలీకి ఒక 8,000 10,000 పే చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రభుత్వమే కంపెనీలకు ఇన్సూరెన్స్ కడుతుంది. కట్టి ఆ కంపెనీల ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్య బీమా ఇస్తారు. ఇది మంచిది కదా. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు కూడా 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న హామీ దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. హైబ్రిడ్ విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆమోదం తెలిపారు. అయితే వివిధ రాష్ట్రాల్లోనూ అంతర్జాతీయంగా ఎక్కడి నుంచి బీమా అమలవుతోంది, ఎక్కడ మంచి బీమా అమలవుతోంది, అక్కడ పరిస్థితులపై కూడా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు మరింత లోతుగా కసరత్తు చేస్తున్నారు. చూసారా? బీమా సంస్థల ప్రతినిధులతో ఆరోగ్య శాఖ చర్చలు. వివిధ రాష్ట్రాల్లో అమలు తీరుపై మరింత కసరత్తు. 2.5 లక్షల వరకు బీమా సంస్థల ద్వారా వైద్యము. ఆ మొత్తం దాటితే ఎన్టీఆర్ ట్రస్ట్ పరిధిలోకి ఏపీఎల్ జనాభాకు బీమా సదుపాయం. వీరి వరకు ఎక్కువ ప్రీమియం చెల్లించనున్న సర్కారు మరికొంత వారే కంపెనీలకు చెల్లించేలా ఏర్పాట్లు. ఉద్యోగులు పెన్షనర్లకు బీమా కార్డులు అని చెప్పి ప్లాన్ చేశారనమాట. ఇప్పుడు ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొంత బీమా ఉంటుంది, బీమా సౌకర్యం ఉంటుంది. హెల్త్ బీమా సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు వాళ్ళు దానికి తగ్గట్టు వైద్యం చేయించుకోవచ్చు. అలాగే ఆరోగ్యశ్రీ అనేది తీసేసి ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య బీమా ఇస్తే, వాళ్ళకి బీమా కార్డులు ఇస్తే, వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు విలువైన వైద్యం చేయించాలనుకోండి, వాళ్ళకున్న బీమా కార్డు ద్వారా వాళ్ళకి 5 లక్షలు దానిలో ఉంటుంది కాబట్టి అందులో 1,00,000 రూపాయలు విలువైన వైద్యం చేస్తే 4 లక్షలే ఉంటుంది ఆ సంవత్సరానికి. సో అట్లా అది బాగానే ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఆరోగ్యశ్రీ మీద అదే బెటర్ అని నేను అనుకుంటున్నా. మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయొచ్చు. డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు నిర్మాణానికి 60,000 కోట్ల అంచనా. 4 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. సమాంతరంగా 26 జిల్లాల అభివృద్ధి. మంత్రి నారాయణ వెల్లడి. అమరావతి పనులు డిసెంబర్ 1 నుంచి అంట
60,000 కోట్ల అంచనా అంట నిర్మాణానికి. 60,000 కోట్లతో అమరావతిలో అంచనాలు. ఓకే, 25 ఏళ్ళు బాదురే జగన్ నిర్వాహకంతో జనంపై 1,00,000 కోట్లకు పైగా భారం. సెకీతో 25 ఏళ్లకు అగ్రిమెంటు. 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ఓకే. యూనిట్కు 2.49 మాత్రమేనన్న జగన్. ట్రాన్స్మిషన్ ఛార్జీలు చెల్లించక్కర్లేదన్నారు. కానీ ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే. ఎక్కువ రేటుకి తీసుకుంటే ప్రజలేగా కట్టాలి, ఆయన జేబులో సొమ్ము కాదు కదా. తర్వాత వెంకన్న ఇదేం విచారణ, సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్. నాటి చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిపై ఆరోపణలు. ఇంజనీరింగ్ విభాగంలో 3,000 కోట్ల కేటాయింపు వెనుక కమిషన్ల దందా. అవసరం లేకున్నా గోవిందరాజస్వామి సత్రాలు దర్శనాల్లోనూ ఇష్టారాజ్యం. సో దీని మీద ఉద్యోగుల మీద విచారణ చేస్తున్నారు తప్ప అసలైన సూత్రధారుల మీద విచారణ చేయట్లేదు అని ఆ విచారణలో లోపాలు ఇచ్చారు. నిజంగానే కదా, పెద్దలను వదిలేసి చిన్నోళ్ళ మీద పడితే ఎలా? పెద్దలు చెప్తేనే చిన్నోళ్ళు తింటారు, తినే అవకాశాలు వెతుక్కుంటారు. సో పెద్దలకు చిన్నోళ్ళు 100 రూపాయలు తింటే పెద్దోళ్ళు 1000 రూపాయలు తింటారు. సో ఆ 1000 రూపాయలు తినే వాళ్ళని వదిలేసి 100 రూపాయలు తినే వాళ్ళ మీద పడుతుందంట విజిలెన్స్. అసలు సూత్రధారులను వదిలేసి ఉద్యోగులపై విజిలెన్స్ ఉరింపడుతోంది. నోటీసులతో బెంబేలెత్తిస్తోంది. టీటీడీలో ఇప్పుడు ఇదో సంచలనంగా మారింది. అప్పటి పాలక మండలి చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ముగ్గురిపై పలు ఫిర్యాదులు అందాయి. సో వాళ్ళని వదిలేసి మిగిలిన పట్టుకున్నారని గట్టిగానే రాశారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు అన్నమాట. సో ఇక్కడితో ఈరోజు వార్తలు ముగిద్దాము. మరిన్ని కీలకమైన వార్తలతో మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.